హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్. ఈ వీడియోలో కుకుంబర్ జెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కుకుంబర్ జెల్ని చాలా విధాలుగా చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను అలోవెరాని యూస్ చేసి చేయట్లేదు, ఎందుకంటే అలోవెరా అనేది చాలామందికి పడదు. కాబట్టి ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దాని ద్వారా నేను పెట్టిన వెంటనే వీడియోస్ వస్తాయి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే నేను ఒక కుకుంబర్ని తీసుకున్నాను. ఇది మీడియం సైజ్ కుకుంబర్ని తీసుకున్నాను. అండ్ ఇది నేను 2 పీసెస్గా కట్ చేసుకొని దీని నుంచి జ్యూస్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాను. జ్యూస్ ఎక్స్ట్రాక్షన్ అనేది 2 విధాలుగా చేసుకోవచ్చు. మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని జ్యూస్ అయితే చేసుకోవచ్చు, లేకపోతే ఇలా నేను చూపించిన విధంగా కుకుంబర్ని తురుముకొని జ్యూస్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఈ 2 విధాల్లో ఏదైనా యూస్ చేసి జ్యూస్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే తురుముకొని జ్యూస్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాను. తురిమేటప్పుడే మనకి జ్యూస్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతూ ఉంటుంది. కాకపోతే పూర్తిగా జ్యూస్ అనేది మనం కలెక్ట్ చేసుకోవటానికి ఇక్కడ నేను తురిమిన ఈ కుకుంబర్ని నేను ఒక స్ట్రైనర్లో వేసుకొని వడకట్టుకుంటున్నాను. దాని ద్వారా మనం ఈ కుకుంబర్ నుంచి మ్యాక్సిమం జ్యూస్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. 2 పద్ధతుల్లో ఏ ద్వారా అయినా సరే మనం జ్యూస్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ తురుముకొని జ్యూస్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాను. మనకి ఇక్కడ కుకుంబర్ జ్యూస్ అయితే ఎక్స్ట్రాక్ట్ అయ్యింది. అండ్ నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాం. ఈ జ్యూస్ నుంచి జెల్ ప్రిపేర్ చేసుకోవటానికి నేను ఇక్కడ ఫ్లాక్ సీడ్స్ యూస్ చేసి జెల్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ ఫ్లాక్ సీడ్స్ అనేవి నేను ఇక్కడ రా ఫ్లాక్ సీడ్స్ తీసుకున్నాను, రోస్టెడ్ ఫ్లాక్ సీడ్స్ కాదు. అండ్ ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ ఫ్లాక్ సీడ్స్ తీసుకొని వేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఈ మిక్స్చర్ని బాగా మిక్స్ చేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. కొంచెం లాంగ్ ప్రాసెస్, ఎందుకంటే ఫ్లాక్ సీడ్స్ నుంచి మనకి జ్యూస్ అనేది జెల్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. కాబట్టి అందుకే మనం ఇది ఓవర్ నైట్ ఉంచుకోవాలి. ఈ ఓవర్ నైట్ ఉంచుకోవటం వల్ల మనకి ఈ ఫ్లాక్ సీడ్స్ అనేవి బాగా సోక్ అయ్యి మనకి నెక్స్ట్ డేకి మనకి ఇక్కడ జెల్ కన్సిస్టెన్సీలోకి అయితే వస్తుంది. ఇలా థిక్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఈ కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా ఉంది అనిపిస్తే మీరు 1 స్పూన్ కొంచెం తగ్గించుకొని ఫ్లాక్ సీడ్స్ వేసుకుంటే సరిపోతుంది. అప్పుడు కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. నాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది, ఎందుకంటే నేను జెల్ అనేది కొంచెం థిక్గానే చేసుకుంటున్నాను. మీరు కొంచెం లూజ్గా పల్చుగా చేసుకోవాలనుకుంటే మీరు కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది ఫ్లాక్ సీడ్స్ అనేవి. జెల్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవటానికి ఈ మిక్స్చర్ని మొత్తం ఒక క్లాత్లోకి వేసుకొని జెల్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాను. ఈ ప్రాసెస్లో అయినా లేకపోతే ఒక స్ట్రైనర్తో అయినా చేసుకోవచ్చు. కాకపోతే నా జెల్ కొంచెం థిక్గా ఉంది కాబట్టి నేను ఇక్కడ కొంచెం ముందు క్లాత్తో వేసుకుంటేనే ఎక్కువగా వస్తుంది. మనకి ఇక్కడ స్ట్రైనర్తో అయితే కొంచెం రాకపోవచ్చు, ఎందుకంటే మనకి ఈ జెల్ అనేది చాలా థిక్గా ఉంది. నేను ఇక్కడ అందుకే క్లాత్లో వేసుకొని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాను. ఈ ప్రాసెస్లో నేనైతే పూర్తిగా జెల్ని అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాను. మన కుకుంబర్ జెల్ అయితే రెడీ అయిపోయింది. ఇది నేను ఒక కంటైనర్లో వేసుకొని చేసుకోవచ్చు. అండ్ ఈ కుకుంబర్ జెల్ అనేది మనం ఫేస్కి అప్లై చేసుకోవటం వల్ల మన ఫేస్ మీద ఉన్న ఓపెన్ పోర్స్, డార్క్ స్పాట్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి. అండ్ మన ఫేస్ అనేది స్మూత్ అండ్ సాఫ్ట్గా అవుతుంది. అండ్ ఇది ఎక్కువ కంటిన్యూస్గా యూస్ చేయటం వల్ల మన ఫేస్ అనేది గ్లోగా అండ్ స్మూత్గా బ్రైట్గా కూడా అవుతుంది. ఈ కుకుంబర్ జెల్ని కంటిన్యూస్గా యూస్ చేయటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ జెల్ని మనం నైట్ క్రీమ్గా కూడా యూస్ చేయవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఏమైనా క్వరీస్ ఉంటే నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్. సీ యూ సూన్ ఇన్ అనదర్ వీడియో. టేక్ కేర్. బాయ్ బాయ్.